అద్భుతంగా అధునాతన కళాకృతులతో నిర్మించిన అద్దాల మేడ ప్రారంభానికి సిద్ధమైంది. ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్లో గల శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయం ఆవరణలో కిషన్ మహారాజ్ నేతృత్వంలో ఈ అద్దాల మేడను నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద అద్భుతమైన అద్దాల మేడ నిర్మాణం పూర్తి కావడంతో రథసప్తమి పర్వదినాన ప్రారంభించనున్నారు. తమిళనాడుకు చెందిన శిల్పులతో అత్యంత వైభవంగా నయనందంగా ఈ అద్దాల మేడను నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి కిషన్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా ఈ అద్దాల మేడ నిర్మాణం జరిగిందని తెలిపారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శ్రీ నవశక్తి దుర్గామాత మందిర్లో గత 30 సంవత్సరాల కోరిక అమ్మవారి ఆజ్ఞ అనుసారం అద్దాల మండపం కట్టాలనే ఉద్దేశం ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం మనం పూర్తి చేశాము. రేపు రథసప్తమి రోజున అద్దాల మేడ ఓపెనింగ్ ఉంది. ప్రారంభోత్సవం, పొద్దున గణపతి పూజ, అగ్నిహోత్రం, మధ్యాహ్నం అన్నదానం ఉంటూ కార్యక్రమం కాబట్టి ఆదిలాబాద్ భక్తులందరూ మన ఆదిలాబాద్ పట్టణంలో ఇంత పెద్ద శక్తిపీఠంలో అద్దాల మండపం కట్టాం కాబట్టి అందరు వచ్చి దర్శించుకొని పునీతులు కాగలరని అనుకుంటున్నా. శ్రీమాత్రే నమః. మన ఆదిలాబాద్ శ్రీ నవశక్తి దుర్గామాత మందిరంలో శ్రీ కృష్ణ మహారాజ్ గారు మా అద్దాల మండపాన్ని నిర్మించారు. ఇది మన తెలంగాణ మొత్తంలోనే అతిపెద్ద సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్ది కట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పాలరాతిని రాజస్థాన్ నుంచి తెప్పించడం జరిగింది. అట్లనే మిర్రర్స్ కూడా వేరే స్టేట్ నుంచి తెప్పించడం జరిగింది. ఎక్కడ కూడా క్వాలిటీ కానీ ఏ విషయంలో కూడా రాజీ పడకుండా అద్భుతంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి శిల్పుల చేత ఈ అద్దాల మండపాన్ని కట్టడం జరిగింది. ఇది చాలా టిపికల్ డిజైన్. ఇది మామూలు డిజైన్ కాదు. ఇది మహారాజు తపస్సులో నుంచి ఇది పుట్టింది. ఇది నిజంగా ఇది శ్రీ కృష్ణ మహారాజు గారు మన ఆదిలాబాద్ ప్రజలకి, పిల్లలకి ఇది ఒక బహుమానంగా ఇచ్చినట్టుగా మనం భావించాలి. కాబట్టి రేపు అందరూ కూడా భక్తులందరూ, పెద్దలు అందరూ కూడా, ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా